లేక లేక పెళ్లి చేసుకున్నాడు. ఫస్ట్ నైట్ రోజు తన ప్రతాపమేంటో చూపిద్దాము అనుకున్నాడు. భార్యతో సుఖపడుదాము అనుకున్నాడు. ఎంతో ఆశతో లుంగి మడత పెట్టి గదిలోకెళ్ళాడు. అంతే, సీన్ రివర్స్ అయింది. తానొకటనుకుంటే మరొకటి జరిగింది. భార్య పాల గ్లాస్తో వెయిట్ చేస్తుంటుంది అనుకున్నాడు. కాని కత్తి పట్టుకొని అతన్నే లేపేయటానికి వెయిట్ చేస్తోంది మరి. ఒక్కసారిగా షాక్ అయిపోయి భయంతో ఒక మూల వణికిపోతూ కూర్చున్నాడు. నన్ను ముట్టుకుంటే ఈ కత్తితో 35 ముక్కలుగా నరికేస్తా అంటూ భార్య పెద్దగా కేకలు వేసింది. ఈ అందం, సొగసు నా ప్రియుడి కోసం దాచుంచా. ఇదంతా నా ప్రియుడికే సొంతం. నేను ఫస్ట్ నైట్ చేసుకుంటే వాడితోనే చేసుకుంటా అంటూ భార్య తెగేసి చెప్పింది. ఇది విన్న భర్తకి జాయింట్లు జారిపోయి ఫిలమెంట్ రాలిపోయింది. బెడ్రూంలో లైట్ ఆర్పాల్సిన వాడు ఆ లైట్లు ఆఫ్ చేయకుండా కాపలా కాశాడు. భార్య పడుకునే వరకు వెయిట్ చేశాడు. అలా అర్ధరాత్రి దాటాక భార్య నిద్రపోయింది అని కన్ఫర్మ్ చేసుకున్నాక తాను నిద్రపోయేవాడు. ఇలా ఫస్ట్ నైట్ ఒకటే కాదు, సెకండ్ నైట్, థర్డ్ నైట్, పెళ్లైన దగ్గర నుంచి పగలు ఆఫీస్లో, రాత్రి బెడ్రూంలో డ్యూటీ చేసేవాడు. చివరికి అలసిపోయి పరువు పోయినా పర్వాలేదని ఫీల్ అయి తన బాధను తల్లికి చెప్పటంతో లేటుగా విషయం బయటికి వచ్చి ఇప్పుడు లేటెస్ట్గా ట్రెండ్ అవుతోంది. ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. ప్రయాగ్రాజ్లోని ఏడీఏ కాలనీకి చెందిన 26 ఏళ్ల కెప్టెన్ నిషాద్కు కరాచానా దీహా గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ్ నిషాద్ కుమార్తె సితారతో ఏప్రిల్ 29న పెళ్లి జరిగింది. ఏప్రిల్ 30న సితార అత్తమామల ఇంటికి వచ్చింది. ఇక మే 2న గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఒక పక్క బంధువులు, అతిథులతో ఇల్లంతా సందడిగా ఉంది. మరోపక్క నిషాద్ శోభనానికి రెడీ అయిపోయి నవ్వుతూ సిగ్గుపడుతూ లోపలికి వెళ్లాడు. తలుపేసి దరువేద్దామనుకున్నాడు. కాని భయంతో వనకాల్సి వచ్చింది. ఒక మూలన ముడుచుకుని కూర్చోవాల్సొచ్చింది. గదిలో భార్య సితార కత్తి పట్టుకుని నిషాద్ను బెదిరించింది. పచ్చిగా చెప్పాలంటే లుంగి తడిసిపోయేలా చేసింది. తనను తాకితే 35 ముక్కలు చేస్తానని, ఈ దేహం, ఈ సొగసు, అందం తన ప్రియుడు అమన్కే అంకితం చేశానని, తల్లిదండ్రుల పోరు భరించలేక పెళ్లి చేసుకున్నట్లు తెగేసి చెప్పింది. ఇలా 3 రాత్రులు భయంతో నిషాద్ గడిపాడు. ఇక సితార ఒక మూలన కూర్చొని తలపై ముసుగు వేసుకొని కత్తి పట్టుకొని ఉండేది. నిషాద్ మరో పక్కన కూర్చొని అర్ధరాత్రి నిద్రపోయేవాడు. ఇలా ఎంతకాలం ఉండాలి అంటూ మొత్తానికి నిషాద్ తన తల్లితో చెప్పుకొని వాపోయాడు. ఆ విధంగా విషయం వెలుగులోకి వచ్చింది. రోజు నిషాద్ బెడ్రూంలోకి వెళ్లగానే భార్య సితార సైలెంట్గా ఒక మూలన కూర్చొని ఉండేదని, పూర్తిగా ముసుగు వేసుకొని పదునైన కత్తి పట్టుకొని కూర్చొని ఉండేదని నిషాద్ చెప్పాడు. ఆమె నిర్మోహమాటంగా తనకు ప్రియుడు అమన్ ఉన్నాడని, అతడితోనే సుఖం పంచుకోవాలని అనుకుంటున్నానని చెప్పింది అన్నాడు. తాకే ప్రయత్నం చేస్తే మాత్రం 35 ముక్కలు చేస్తానని బెదిరించిందని వాపోయాడు. ఏమీ చేయలేక సోఫాలో కూర్చొని ఉండేవాడినని, ఆమె నిద్రపోయాక తాను నిద్రపోయేవాడినని బాధను వెళ్లబుచ్చాడు. అలా 3 రాత్రులు గడిచాయని తెలిపాడు. ఇలాంటి వార్తలు పేపర్లో చదివేవాడినని, తనకు అలా జరిగుంటే నేను కూడా న్యూస్ హెడ్లైన్స్లోకి ఎక్కేవాడినని వాపోయాడు. మే 3న బాధ భరించలేక తన తల్లితో పంచుకున్నట్లుగా చెప్పాడు. ఇక భార్య సితార తన ప్రియుడు అమన్ దగ్గరికి పంపాలని, అతనితోనే జీవిస్తానని సతాయిస్తుందని తన బాధను వెళ్లబుచ్చాడు. దీంతో నిషాద్ కుటుంబ సభ్యులంతా షాక్కి గురయ్యారు. సితారాని నిలదీయటంతో కుటుంబ సభ్యుల ఒత్తిడి భరించలేక ఇదంతా చేసినట్లుగా ఒప్పుకుంది. అయితే బాధిత కుటుంబం సితార కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేయగా భర్తతోనే కాపురం చేయాలని నచ్చజెప్పి సితార తండ్రి వెళ్లిపోయాడు. ఇక తన గోడును ఎవరూ పట్టించుకోవట్లేదని, భర్తను బెదిరించినా ఫలితం లేకుండా పోయిందని భావించిన సితార మే 30న గోడ దూకి ప్రియుడితో లేచిపోవటానికి ప్రయత్నించింది. కాని మెయిన్ గేట్ తాళం వేసి ఉండటంతో ఆమెకు చేతకాక లోపలికెళ్ళింది. అర్ధరాత్రి ఆమె కుంటుతూ తిరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇక మరుసటి రోజు పక్కా ప్లాన్తో ప్రియుడు అమన్తో సితార పారిపోయింది. ప్రస్తుతం ఈ పంచాయతీ పోలీస్ స్టేషన్కి చేరింది. ఆమె కోసం, ప్రియుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. తీసుకొచ్చాక సితారాను నిషాద్ దగ్గరికి పంపిస్తారా, లేదంటే ప్రియుడు అమన్ దగ్గరికే పంపిస్తారా అనేది తేలాల్సి ఉంది. ఇక ఆమెతో కాపురం చేయటం కష్టమని, ఎన్ని రాత్రులు భయంతో బ్రతకాలని భర్త నిషాద్ అంటున్నాడు. ఇక ఈ ప్రియుడు అమనేమో సితారాకి దగ్గరి బంధువు కావటం విశేషం. సితారా తండ్రికి అమన్ స్వయానా మేనలుడవుతాడు. ఈ కథ ఎలా ముగుస్తుందో చూడాలి మరి. కాకపోతే రాజా రఘువంశీలా నిషాద్ బలి కాకుండా బ్రతికిపోయాడు.